P4 పద్మవ్యూహం కార్పొరేట్లకు సులభతర భూపందానం. P4 అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి చెప్తున్నారు. నేను ఒక అద్భుతం కనిపెట్టినా నైట్ నాకు కల్లో వచ్చింది. ఎవరో చెప్పారట ఆయనకి. P4 మొన్నటిదాకా నేను P3తోని అద్భుతాలు చేసిన దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయినా ఇక P4 చేసి దేశంలో అత్యంత ధనికమైన మంత్రిని లొకేషన్ చేస్తాడేం కానీ మొత్తానికి P4 తెచ్చిండు. ఏంటిది P4 అంటే P4లో ఇదివరకు P3లో ఏముంటుంది, ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ కామనం. ఇప్పుడు ప్రజలు వచ్చారు ఇక్కడికి, ఇంకొక P. ఈ ప్రజలు ఎవరు అని మనం ఆ డాక్యుమెంట్ మొత్తం పరిశీలిస్తే ఈ ప్రజలు ఏంది అంటే చంద్రబాబు నాయుడు గారు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు జనాలకి. మరి మత్తు ఇంజెక్షన్ అనాలన్నా పాయిజన్ ఇంజెక్షన్ అనాలన్నా తెలవకుండా ఇస్తాడు. P4 అని చెప్పుకుంటూ ప్రజల భూముల గుంజి రిలయన్స్కో ఇంకో కార్పొరేట్ సంస్థకో ఇవ్వాలంటే డైరెక్ట్గా ఇవ్వటానికి 2013 భూసేకరణ చట్టం అడ్డం వస్తుంది. ఆ భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి పరిహారం ఇవ్వాలంటే చాలా డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ప్రజలకి ప్రైవేట్ కంపెనీలకి నష్టం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఆయనకి ఓట్లు వేసిన ప్రజల భూముల్ని లాగి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఏం చేసిండంటే P3 కాదు, ఈ P3తో కాటలేదు పని అని ఇంకొక P యాడ్ చేసి దాంట్లో ప్రజల్ని యాడ్ చేసిండు. ఎవరైతే ప్రైవేటు కంపెనీలు పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళకి ఇచ్చే భూములు ప్రజలే వాలంటరీగా ఒక అండర్టేకింగ్ ఇచ్చి మేము మీకు భూములు ఇస్తామని రాసియాలట. అది ఎందుకు అంటే మేము కూడా రిలయన్స్లో వాటాదారులు అయిపోతున్నామని ఫీలింగ్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. రిలయన్స్ ఇంకోటో మెటల్ కంపెనీ ఇంకోటి మన్నో మషాను వస్తారు కదా, వాళ్ళ దాంట్లో వాటాదారులు అటు వీళ్ళు షేర్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ అట. ఈ షేర్ హోల్డర్స్ అవుతారు, మీరు డైరెక్టర్లు అవుతారు, మీకు ఓటింగ్ ఉంటుంది, మీకు లాభాలు వస్తాయి, డివిడెండ్లు వస్తాయి అని చెప్తున్నారు. ఆ లాభాలు వచ్చేది లేదు, డివిడెండ్లు వచ్చేది లేదు, మన్ను లేదు. మనం అమరావతిలో చూడలే ల్యాండ్ పూలింగ్ అని పెట్టిండు. ఆ ల్యాండ్ పూలింగ్ అని పెడితే ఆ పూలింగ్ అయ్యి 2019లో ఓడిపోతే టెంట్ వేయాల్సి వచ్చింది. వాళ్ళు టెంట్ వేసి మా ల్యాండ్ పూలింగ్ ఆయన అసలు మా ల్యాండ్ యాడ్ ఉంది, మా ప్లాట్ లేదు, మా కథ ఏందని ఆ కౌలు రాక నానా బీభత్సం అయిపోయాయి. ఇక అట్టే ఉంటుంది ఈ కథ. ఎవరికి వస్తాయి లాభాలు? ప్రజల కట్ట లాభాలు పంచుతారు, నష్టాలు పంచుతారు. భూమి గుంజుకున్న దాకా లాభాలు పంచుతారు అంటారు. తర్వాత ఇది నడవట్లా స్లీపింగ్ పార్ట్నర్స్ అట ప్రజలు. అసలు పార్ట్నర్ ఆడ నుంచి వస్తాడు, వాడు మేనేజ్ చేస్తాడు అంతా. నష్టాలు వస్తున్నాయి, మీరు నష్టాలు ఇంకా పంచుకోవాలి, మీరే ఇంకేమైనా ఉంటే కూలినాలు చేసి మాకు ఇవ్వండి అంటారు. ఇక ఆ కథ ఉంటుంది. దాన్నే P4 అంటారట. దానికి ముద్దు పేరు పెట్టిండు P4 అని. ఆ పద్మవ్యూహంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూమి ఉన్న రైతుల్ని దాంట్లో జిక్కీయటాన్ని చూస్తాడు. బేద బిక్కి రైతులు ఎకరం అర్ధ ఎకరం ఉన్నోళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఒక డివిడెండ్ వస్తుంది, మీకు లాభం అవుతుంది, ఓటాదారులు అవుతారు, ఇగో షేర్లు ఉన్నాయి మీకు అని చూపించి ఆ షేర్లలో ముంచి తేలుతాడు. ఆ షేర్లు వచ్చేది లేదు, మను లేదు, రిస్క్ లేకుండా ల్యాండ్ అప్పగించే ఎత్తుగాడట. రైతులకు పెట్టుబడి ప్లస్ వాటాల ఆశ, అభివృద్ధి, ఉద్యోగాల ఉదారము. ఇదే P4 పాలసీ. దీంట్లో ఏమి లేదట. ముఖ్యమంత్రి గారు చెప్తుండే స్వర్ణాంధ్ర 2047 P4. ఈ P4 కథ అయిందంటే ఇది. భూమి డైరెక్ట్గా ఎట్లా కోర్టులకు పోతున్నారు, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటున్నారు. ఇదైతే ఏది ఉండదు, మేమే వాటా, మాదే కంపెనీ మాదైనప్పుడు ఇక మేము 2013 చట్టం ఎక్కడది అయిపోయాయని వీళ్ళు ఫీల్ అయ్యి అందులో పడతారు బుడుగులో. ఆ పడేసే కార్యక్రమాన్ని చేస్తాడు. ఏం లేదు ఇందులో.